వంశం వాళ్ళు నీకు ఈ ఆలయాన్నిస్తే నువ్వు నాకు అవమానాన్నిచ్చావు. మా పూర్వీకులు నిన్ను ఇలవేలుపుగా పూజిస్తే నువ్వు నన్ను ప్రేమించిన అమ్మాయిని నన్ను ద్వేషించేలా చేశావు. నీకేమో వెలుగు, నాకేమో చీకట. ఏం తప్పు చేశానని నాకు శిక్ష? దేవతంటే సాయం చేయాలి కానీ నాపై కక్ష కట్టావెందుకు? నా ప్రేమను నాకెందుకు దూరం చేస్తున్నావు? నీకే శక్తి ఉంటే దగ్గర చేయాలి కదా. దేవీపురం వచ్చింది, దిగండి. ఇప్పుడే వస్తానమ్మా. ఎక్కడికి? మనం వెళ్లాల్సింది గుళ్ళోకి కాదు, ఊళ్ళోకి. అబ్బాయితో పాటు ఈ అమ్మాయి కూడా వచ్చిందేమిటి? అంటే వీరి వివాహం ఇక్కడే జరగనుందా? ఈ మాసపు గడియల్లో జరిగిన ఆ వంశపు కోడలు సావుల పరంపర ఈ అమ్మాయి దుర్మరణంతో కొనసాగుతుందా? మనుషుల్ని విడతీసే నువ్వు దేవతవి కాదు, కేవలం రాతి బొమ్మ. నువ్వు శక్తివి కాదు, శూన్యాన్ని. నీకు దండం పెట్టడం దండగా, నిన్ను పూజించడం ఫూలిష్నెస్, నిన్ను చూడటం కూడా వేస్ట్. అయ్యా, అమ్మవారి తీర్థప్రసాదాలు మంత్రపుష్పం తీసుకోండి. మంత్రపుష్పమా? గోవే. అమ్మా, కోరిన మొక్కులు తీర్చే కొండంత తల్లివి. కొన్ని నెలల క్రితం నీ సమక్షంలో ఒక జంట నిశ్చితార్థం చేసుకుంది. ఆ రోజు ఆ వేడుకకు నేను కేవలం సాక్షిని. కానీ ఈరోజు ఆ జంటను విడదీసిన దోషిని. వారిని కలపాలనుకున్న నేనే విడదీశాను. చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా తిరిగి వచ్చేశాను. అమ్మాయి గారు లేకపోతే ఆయన బ్రతకలేనంటున్నారు. ఎలాగైనా వారిని నువ్వే కలపాలమ్మా. ఆ పాపం మా అమ్మకి శాపం కాకూడదు. కావాలంటే నన్ను శిక్షించు. నీట ముంచినా పాల ముంచినా నువ్వే తల్లి, నువ్వే దిక్కు.
దండాలయ్యా. ప్రయాణం బాగా జరిగిందా? సరే సార్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. నువ్వు కూడా నీ ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడి. మీరు వస్తున్నారని తెలిసే ఇల్లంతా శుభ్రం చేయించారండి. మేమిక్కడికి వస్తున్నట్టు నాకే తెలీదు, మీకెలా తెలుసండి? బాబు ఫోన్ చేసి చెప్పాడండి. నిత్యా మేడం గారికి దూరంగా వెళ్తాను అంటే ఏ ఫారెన్ కో తీసుకువెళ్తారనుకున్నాను. ఈ పల్లెటూరుకి తీసుకొచ్చారేమిటినా? కంగారు ఏమి లేదండి. ఇది పల్లెటూరే గానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయండి. దేనికి లోటు ఉండదండి. నా బాధ అది కాదండి, నా మీనాక్షికి చెప్పకుండా వచ్చేసాను. నేను చెప్పానులేండి ఎవరికి? మీనాక్షికి. ఏం చెప్పారు? మిమ్మల్ని బాగా చూసుకోమని. అవును, మా మీనాక్షి మీకెలా తెలుసు? నాకు తెలియకపోవడం ఏంటండి, అది మా పని మనిషి కదండి. పని మనిషా? అదిగో వస్తోంది. ఈ అమ్మాయి పేరు కూడా మీనాక్షినా? రాయే మీనాక్షి, బాబు గారు వాళ్ళు వచ్చేసారు. నమస్కారం అండి. వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. ఇది ఇంటి పనులు అవి చూస్తాదండి. వంట మనిషికి వేరే మనిషిని చూస్తానండి. వస్తామండి. మీనాక్షి జాగ్రత్తగా పని చేసుకో. అలాగేనండి. పదరా. మీ పేరు మీనాక్షి అండి? అవునండి. బాగుందండి. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టమే కాదండి, ప్రేమండి. ఎప్పుడు నా చుట్టూ తిరగడమేనా మీ పని? ఆఫీస్ మానేసి నన్ను అల్లరి పెట్టడమేనా మీ పని? ప్రేమించడం కాదు, ముందు గౌరవించడం నేర్చుకోండి. ప్రేమంటే ముద్దులు కౌగిలింతలో కాదు. నా మానాన్న నన్ను బతకనివ్వండి. దయచేసి నన్ను వేధించకండి ప్లీజ్. తాగుబోతేదవా, నీకు అక్క చెల్లెలు లేరా? వదులు. ఎందుకు ఇలా అదే పనిగా తాగుతున్నారు? నేనేం చేస్తే నీకెందుకు? అయినా నువ్వు ఎందుకు నన్ను ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నావు? వెళ్ళిపో. వెళ్ళను, మిమ్మల్ని తాగనివ్వను. నిన్ను మర్చిపోవడానికి తాగుతున్నాను. నేను మీ ఎదురుగా ఉంటే నన్ను ఎలా మర్చిపోతారు? అందుకే వెళ్ళిపో. నేను మీకు అక్కర్లేదా? నన్ను మురిపించే నువ్వు వద్దు, నిన్ను మరిపించే మందే నాకు కావాలి. ఇటివు. ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఇటివు. ఇవ్వను. ఇటివు. ఇవ్వు. మనసునలిగిన అదే కథ మరల చెదిరిన కళ ఎదలు కలిసిన చెరువెద కలత మిగిలిన ఇలా చితగా సాగే ప్రేమ
మర్యాదగా బాటిల్ ఇవ్వు. ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు తెలుసుగా. ఆల్రెడీ హక్ చేసుకున్నారు, మహా అయితే ముద్దిస్తారు, అంతేగా. మీరీ మత్తు తీసుకోవడం కన్నా ముద్దు తీసుకోవడమే మంచిది. కావాలంటే నన్ను ముద్దు పెట్టుకోండి. నాకొద్దు. పోనీ నేను పెట్టినా? నో నో. మనసునలిగిన మరో కథ మరల జరగదా ఇలా కనులు విడుచు సార్ ఏమైంది సార్? వెంబడించదా అలా ఏం లేదు చారి, వెళ్ళి ఇంకో బాటిల్ తీసుకురా. ఏమ్మా, హైదరాబాద్ లో ఉండిపోతారనుకుంటే మళ్ళీ వచ్చారేంటి? మొహం చెల్లకొచ్చారా, మాట చెల్లకొచ్చారా? అయినా పట్నంలో పనంటే గోడ మీద పిడికలు కొట్టడం కాదు. దూరపు కొండలు నులుపని ఊరికే అన్నారా? ఇక్కడున్నది చాలదన్నట్టు ఎగేసుకుంటూ వెళ్లారు. ఏం సాధించారు? ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఒట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్నట్టు బడాయికి పోవడం ఎందుకు, బొక్కబొర్లా పడ్డం ఎందుకు? మూతి ముక్కు పగిలితే గాని తెలిసి రాలేదు పల్లెటూరు ఎంత గొప్పదో. అయ్యండి చాలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆస్తులు కూడబెట్టడానికి మేము హైదరాబాద్ కు వెళ్తున్నామని మీకు చెప్పామా? లేక డబ్బు నగలు సంపాదించి తెచ్చి మీకు పంచుతామని చెప్పామా? ఎందుకు ఇలా ఆడిపోసుకుంటున్నారు? అబ్బో, నువ్వేస్తే చేయి చాచడానికి కాచుకుని కూర్చున్నాం. మరి చింత చచ్చిన పులుపు చావనట్టు ఇంత జరిగినా ఎంత గోరోజనవే నీకు. అవునే, నువ్వు గోరు ముద్దలు తినిపించావని గోరోజనం నాకు. మేం పట్నం వెళ్ళింది మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి కానీ కార్లో మేడల కోసం కాదు. ఇంకేం మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళండి. ఏటమ్మా మంగా, ఏంటి గొడవ? చూడండి పెద్దయ్యా, ఊరికి తిరిగొచ్చామని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు లోకులమ్మా, కాకుల్లా పొడవడమే వాళ్ళ పని. అయ్యో పాపం అంటమ్మని మీకు ఇదేం పని? కష్టాల్లో ఉంటే సాయం చేయలేరు, సుఖంగా ఉంటే చూడలేరు. ఎలానే రండే. ఏమ్మా తులసి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బావుందయ్యా, మంగ పుణ్యమాని బతికి బయటపడ్డాను. మంగ నీకు కొడుకుతో సమానం. నీ దగ్గరికి ఆ యమదూతల్ని కాదు కదా, నీ ఒంటి మీద ఈగల్ని కూడా వాళ్ళనివ్వదు. ఏది ఏమైనా మీరు మళ్ళీ మన ఊరు తిరిగి రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక ఈ ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళమయ్యా. ఇక్కడే పని చేసుకుంటూ కల్లో గంచో తాగి బ్రతుకుతాం. ఏదైనా పనుంటే చెప్పండయ్యా. మీకు పనిపించడానికే వచ్చాను. పట్నం నుంచి 2 పెద్దోళ్ళు వచ్చారు. ఊరు చివర గెస్ట్ హౌస్ లో దిగారు. వాళ్ళకి వండి పెట్టాలి. ఇదిగోనమ్మా అడ్వాన్స్. చాలా సంతోషం అయ్యగారు. అడగగానే పనిపించారు. అన్నం కూరలు వండి క్యారేజ్ కట్టి మంగతో పంపిస్తాను. లేదమ్మా, వాళ్ళు ఏం తింటారో ఏమో, అక్కడే వండి పెట్టాలి. సరే అయ్యగారు, రేపటి నుంచి మంగను పంపిస్తాను. ఇది వంట బాగా చేస్తుంది. శుభం. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ఈ కొంగమహోడేంటి బాతుగుడ్లేసుకుని నా వైపే చూస్తున్నాడు? శుభోదయం మీనాక్షి. థ్యాంక్స్ అండి. అదేమిటి జడలో పెట్టుకుంటావనిస్తే పువ్వు పట్టుకెళ్ళి ముగ్గు మీద పెట్టావు? నా తల్లో పేలున్నాయిలేండి అందుకు. ముగ్గు చాలా బాగుంది మీనాక్షి. ముగ్గులోకి దింపుతున్నాడా ఏంటి? ఇంతకీ నీకు పెళ్ళయిందా? అయ్యిందండి. 10 మంది పిల్లలు కూడా ఉన్నారు. చారీ చారీ సార్ వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. న్యూస్ పేపర్ ఇంకా రాలేదండి. కాఫీ తెప్పించమంటారా? కాఫీ కాదు, వెళ్ళి మందు తీసుకున్నా. పొద్దు పొద్దున్నే మందేమిటి సార్? నాకు కావాలి చారీ. వద్దు సార్, ఆరోగ్యం పాడవుతుంది. నేను తాగకపోతే నిత్య గుర్తొచ్చి నా మనసంతా పాడైపోతుంది. తాగితే మేడం గారిని మర్చిపోతారా సార్? అందుకే కదా అడిగేది. వెళ్ళి తీసుకుని రా. అలాగే సార్. సార్ మందు. నేను ఇది ఫినిష్ చేసే లోపు నువ్వు ఆ కౌలు రైతుల దగ్గరికి వెళ్ళిరా. మనం పొలాన్ని చూడడానికి వస్తున్నావు అని చెప్పు.